ఆర్ యు రెడీ? మనకు ఆశ్రయం ఎవరు? మనకు ఆశ్రయం ఎవరు? కీర్తనాకారుడు అంటున్నాడు, కీర్తన 46:1-2, కీర్తన 46:1-2, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలను, మనము భయపడము. బ్రాకెట్లో ఒక మాట ఉంది, సెలా అంటే ఏంటి తెలుసా? ఆగండి, ఆలోచించండి, పాస్ అండ్ థింక్. టేప్ రికార్డులో పాస్ అని ఉంటుంది, PAUSE అని. అంటే ఏంటి తెలుసా? ఇప్పటి వరకు విన్న పాట ఒక్కసారి ఆగి ఆలోచించండి. ఇప్పుడు వరకు నువ్వు వింటున్నావు ఆ వాక్యం, ఒక్కసారి ఆగి ఆలోచించు. ఎవరు నీకు ఆశ్రయం? అందుకే సామెతల గ్రంథం ఒక మాట చెప్పబడుతుంది. సామెతల గ్రంథం 18వ అధ్యాయం ఇలా చెప్పబడుతుంది, ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఏ స్ట్రాంగ్ tower, the righteous run into it and they are safe. యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండును. ప్రైజ్ ద లార్డ్. భద్రంగా ఉండును. యెహోవా నామం నా కోట. కోటలో వెళ్ళి భద్రంగా ఉంటాం, క్షేమంగా ఉంటాం. ఒకవేళ మనుషులు కట్టిన కోటలో, రాజుగారు కట్టిన కోటల్లో, రాణులు కట్టిన కోటల్లో, అధికారులు కట్టిన కోటల్లో నువ్వు ప్రవేశిస్తే భద్రత ఉండకపోవచ్చేమో. యెహోవా నామం, యేసయ్య నామం బలమైన దుర్గం, దానిలోనికి వెళ్ళి సురక్షితంగా ఉండు. యేసయ్య నామం నీకు ఆశ్రయముగా ఉండునుగాక. పోలీస్ కానిస్టేబుల్ గారు మిట్ట మధ్యాహ్నం 4 రోడ్లు కలిసే సెంటర్లో ఆయన ఉన్నారు. బాగా ఎండగా ఉంది. ఆ ఎండ తట్టుకోలేక కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు నీడకొచ్చాడు. చెట్టు నీడకొచ్చి అలా ఆనుకొని కూర్చున్నాడు. ఆనుకుంటే ఒక చిన్న కుక్క పిల్ల పరిగెత్తుకుంటూ వచ్చి ఈయన ఒళ్ళో కూర్చుంది. ఈయన పెంచుకున్న కుక్క పిల్ల కాదు, వాళ్ళ బంధువుల కుక్క పిల్ల కాదు, వాళ్ళ వీధిలో ఉన్న కుక్క పిల్ల కాదు. ఈయన ఎప్పుడు దాని ముఖం చూడాల, ఆ కుక్క పిల్ల కూడా కానిస్టేబుల్ గారిని ఎప్పుడు చూడాల. ఇదేంటా ఇక్కడికి వచ్చిందని చెప్పి దాన్ని ఏం చేశాడంటే దగ్గరికి తెచ్చాడు. ఎందుకు వచ్చిందా అని చూడగానే 10 పెద్ద పందులు ఈ కుక్క పిల్లను చంపడానికి వెంబడిస్తున్నాయి. అటువంటి టైంలో దానికి ఆశ్రయంగా ఎవరు మారారు తెలుసా? పోలీస్ కానిస్టేబుల్ గారు మారారు. అంతే, 10 పందుల నుండి ఈ కానిస్టేబుల్ గారు ఈ కుక్క పిల్లల్ని, ఈ పప్పిని రక్షించారు. ఈరోజు నజరేయుడైన యేసయ్య నామములో నీకు ఆశ్రయం ఎవరు? ఈ భక్తుడనే మాట, దేవుడు నాకు ఆశ్రయం. యుద్ధాల్ని ఆపగలిగిన వాడు, యుద్ధ రథములను ఆయన విర్రగొట్టగలిగిన వాడు, దేశములో సమాధానం ఇవ్వగలిగిన వాడు, ఆయన నాకు ఆశ్రయం. ఒక తండ్రికి 2 కుమారులు. పెద్ద కుమారుడు ఇంట్లో ఉన్నాడు, రెండో కుమారుడు ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. తన దేహాన్ని పాడు చేసుకున్నాడు, డబ్బులను ఖర్చు పెట్టేశాడు, అంతా జీవితాన్ని తునాకలుగా ముక్క చెక్కలుగా చేసేసుకున్నాడు. ఎవరికి ఉపయోగం ఉండదు. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? ఇక ఎవరి దగ్గరికి వెళ్ళినా నాకు ఆశ్రయం ఉండదు. ఒక యజమాని దగ్గరికి వెళ్ళాడు. ఆ యజమాని దగ్గరికి వెళ్తే ఆశ్రయం దొరికిద్ది అనుకున్నాడు. ఆ ఆశ్రయం కూడా నకిలీ ఆశ్రయం. ఉపయోగించుకుంటున్నాడే తప్ప, ఆయన శరీరాన్ని ఉపయోగించుకుంటున్నాడే తప్ప, ఆయన్ని వాడుకుంటున్నాడే తప్ప, అవసరానికి ఉపయోగించుకొని వదిలేస్తున్నాడు తప్ప ఆహారం కూడా పెట్టట్లా, ఆఖరికి పంది పొట్టు కూడా దొరకట్లా. అప్పుడు అర్థమైంది, తండ్రి దగ్గరికి వెళ్తేనే నాకు ఆశ్రయం. ఈ రోజున నీ జీవితాన్ని అందరూ ఉపయోగించుకొని వదిలేస్తున్నారా? వారి అవసరానికి వాడుకొని వదిలేస్తున్నారా? వాళ్ళ పనులకు నిన్ను ఉపయోగించుకొని వదిలేస్తున్నారా? లోకం అటువంటిది. ఒక తండ్రి నీకున్నాడు. ఆ తండ్రి నీకు ఆశ్రయంగా మారునుగాక. నష్టమైపోయిన వస్త్రాన్ని ఇచ్చాడు, ఉంగరాన్ని ఇచ్చాడు, పాద రక్షకులను ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు, వారసత్వాన్ని ఇచ్చాడు. ఈ రోజున యేసయ్య అన్న గొప్ప తండ్రి నీకు ఆశ్రయముగా మారునుగాక. యెషయా కాలములో ఒక మంచి భక్తిగల రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు ఉజయ. ఉజయ అన్న రాజు భక్తిగల రాజు, యథార్థవంతుడు,
దేవుని కొరకు నిలబడిన రాజు. కానీ చివరి నిమిషాల్లో ఏం జరిగిందో తెలవదు. యాజకుడు చేయవలసింది, దైవజనుడు చేయవలసింది ఎవరు చేశారు తెలుసా? రాజుగారు చేశారు. తద్వారా అతనికి కుష్టి రోగం వచ్చింది. ఆ కుష్టి రోగం రావడం వలన ఆ రాజ్యము నుండి, ఆ కోట నుండి ఆయన బహిష్కరింపబడ్డాడు. కుష్టి రోగముతోనే మరణించాడు. భక్తిపరుడు, యథార్థవంతుడు, చివరకు వచ్చేటప్పటికల్లా గర్వించి అలాంటి పని చేశాడు. కుష్టి రోగముతో చనిపోయాడు. దేశమంతా అతలాకుతలమైపోయింది. దేశమంతా కలవరముతో ఉంది. దేశమంతా వేదనతో ఉంది. ఇటువంటప్పుడు ఏం చేయాలో అర్థం కాక నెక్స్ట్ రాజు దగ్గరికి కాదు వెళ్ళింది, పక్కన దేశపు రాజు దగ్గరికి కాదు వెళ్ళింది, మందిరములోనికి వెళ్ళాడు. మందిరములోనికి వెళ్ళి, దేవా నువ్వే నా ఆశ్రయమయ్యా, నాకు మాత్రమే కాదు మా ప్రజలకి నువ్వేమో ఆశ్రయమయ్యా, నువ్వేనయ్యా మా దిక్కు. దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆ దేశాన్ని రాజుగారు ఉన్నప్పుడు ఎలా క్షేమము, సంతోషం, సమాధానం కలిగిందో దానికి మించి మందిరములో ఒక దర్శనం చూశాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసయ్యను చూశాడు. సమాధానకర్త. ఏలయనగా మనకు శిశువు పుట్టాను, మనకు కుమారుడు అనుగ్రహింపబడాను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. దేవుని బిడ్డలారా, అలాగే ఇశ్రాయేల్ దేశములో, యూదా ప్రాంతములో దేవుడు సమాధానం తీసుకొచ్చాడు. మా నాన్నగారు 2013 ఏప్రిల్ 18వ తారీఖు మరణించారు. నెక్స్ట్ పరిచర్య ఎలా తీసుకెళ్లాలో తెలియదు. కానీ యెషయా ఎలా మందిరానికి పరిగెత్తాడు, నేను కూడా దేవుని సన్నిధికి వెళ్ళా. సొలొమోను ఎలా దేవుని సన్నిధికి వెళ్ళాడు, నేను కూడా అలా దేవుని సన్నిధికి వెళ్ళా. దేవుని సన్నిధికి వచ్చి, డాడీ నువ్వు నా డాడీవి, నువ్వు నా తండ్రివి. ఈ రోజున ఆయన భుజం మీద మన మందిరం ఉంది. ఈ రోజున నీ ఆశ్రయం ఆయనగా మారునుగాక. ఈ లోకములో మనుషుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ లోకములో కనబడే నువ్వు ఎవరి మీద నమ్మకం ఉంచుతున్నావో, ఎవరి మీద నీ ఆశ్రయం ఉంచుతున్నావో, అవి అన్నీ కదిలిపోతాయి, అవి అన్నీ మాయమైపోతాయి. అది అధికారులవని, రాజ్యాలవని, తల్లిదండ్రులవని, పిల్లలవని, విశ్వాసులవని, దైవజనులవని, ప్రవక్తలవని, సువార్తికులవని, అవన్నీ కదిలిపోతాయి. కానీ యేసయ్య నీకు ఆశ్రయముగా మారునుగాక. ఒక రోజున సండే స్కూల్ టీచర్, అంటే సండే స్కూల్ టీచ్ చేసే అక్కగారు తన పిల్లలకి, దేవుడు మనకు ఆశ్రయం, దేవుడు మనకు భద్రత, దేవుని యొక్క రెక్కల నీడలో మనం ఉండాలి అని వాళ్ళకి టీచ్ చేసింది. టీచ్ చేసిన తర్వాత వాళ్ళతో ఏం చెప్పిందంటే, అక్కడ ఉన్న విద్యార్థులతో, ఆమె టీచ్ చేసే విద్యార్థులతో ఏమందంటే, మీరు దేవుడు మనల్ని ఎలా భద్రపరుస్తాడో మీకు మనస్సులో కలిగింది తల్లిదండ్రులను అడగకుండా, మరి ఏ సహాయం అడగకుండా మీరే ఒక కాగితంలో రాసుకురండి. చాలామంది పిల్లలు రాసుకొచ్చారంట, కానీ ఇద్దరు చాలా అద్భుతంగా రాశారు. వారిలో ఒక బాబు ఒక ఫార్మర్ యొక్క కుమారుడు, అంటే ఒక వ్యవసాయకుని యొక్క కుమారుడు. రెండో వ్యక్తి ఎవరంటే ఒక అనాథ శరణాలయాన్ని నడిపించే డైరెక్టర్ గారి యొక్క కుమారుడు. వీళ్ళిద్దరు అద్భుతంగా రాశారు. అనగానే ఈ వ్యవసాయకుని యొక్క కుమారుడు, లేకపోతే ఈ రైతు గారి యొక్క కుమారుడు ఒక సీసాలో మొక్కజొన్న విత్తనాలు తీసుకొచ్చాడు. వెంటనే ఆ సండే స్కూల్ టీచర్, ఆ సండే స్కూల్ బోధించే అక్క ఏమని అడిగిందంటే, ఆ సండే స్కూల్ టీచ్ చేసే అక్కగారు ఏమడిగారంటే, ఏంటి నాన్న ఈ సీసాలో మొక్కజొన్న విత్తనాలు తీసుకొచ్చావేంటి? అక్క నువ్వు అడిగావు కదా దేవుడు మనల్ని ఎలా భద్రపరుస్తారని. ఈ మొక్కజొన్న విత్తనాలు సీసాలో ఉంచా. కోడి పుంజు, కోడి పెట్ట వచ్చి ముక్కుతో ఏం చేసిందంటే బాటిల్ దగ్గరికి వచ్చి టప 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 కొట్టింది. ఎందుకు తెలుసా? ఆ మొక్కజొన్న విత్తనాలు తినడానికి. కానీ దానివల్ల నాకు కుదరలా. అలాగే నేను కూడా యేసయ్యలో ఉన్న
యేసయ్యలో ఉంటే సాతానుగాడు దెయ్యంగాడు నన్ను తినడానికి వస్తుంటే కోడి పెట్ట కోడి పుంజు మొక్కజొన్న విత్తనాలు తినడానికి వస్తే ఆ బాటిల్ అలా భద్రపరిచిందో యేసయ్య కూడా సాతాను చేతిలో పడకుండా దెయ్యపు చేతిలో పడకుండా బాటిల్ ఎలాగైతే విత్తనాలను భద్రపరిచిందో కాపాడిందో యేసే నన్ను భద్రపరుస్తాడక్క. వెంటనే కళ్ళలో నుండి నీరు కారిందంట. అవును, కరెక్ట్, నువ్వు చెప్పింది కరెక్ట్, యేసయ్య మనల్ని ఇలా భద్రపరుస్తాడు. రెండో బాబు అనాథ సన్నాలయానికి ఉన్న డైరెక్టర్ గారు బాబు, ఆయన ఎలా రాశాడు తెలుసా? ఏమని రాశాడంటే, దేవుడు మన ఎలా భద్రపరుస్తాడంటే యేసయ్య మనకు కనపడ్డాం, అందువలన నేను యేసయ్య చేయి పట్టుకోలేను, యేసయ్య నా చేయి పట్టుకున్నాడు. ఆయన నా చేయి పట్టుకున్నాడు గనక ఆయన నన్ను భద్రపరుస్తాడు. ఈరోజు నజరేడైన యేసయ్య నామములో నీకు ఆశ్రయం ఎవరు? నీకు భద్రత ఎవరు? యేసయ్య మనకు ఆశ్రయంగా మారును గాక. యేసయ్య నీకు ఆశ్రయంగా మారాడా? అవతల ఏమన్నా జరగని కోటలో నువ్వు ఉన్నావు, యేసయ్య అన్ను కోటలో ఉన్నావు. యేసయ్య నీకు ఆశ్రయంగా ఉన్నాడు. బహిరంగం ఏం జరగని, అవతల ఏం జరగని, అవేవి నీ లోనకి రానివ్వకు. ఆయన నిన్ను భద్రపరుస్తాడు, ఆయన నిన్ను కాపాడుతాడు. పాత నిబంధన గ్రంథంలో ఆశ్రయపురాలు ఉన్నాయి. ఈ ఆశ్రయపురాలు ఎందుకు? ఎవరన్నా సరే తెలవకుండా ఏమన్నా పొరపాటు చేసి తెలియకుండా ఒక వ్యక్తికి మరణం జరిగినప్పుడు, అంటే ఒక వ్యక్తి చెట్టు పైకి ఎక్కాడు, గొడ్డలు తీసుకొని కొమ్మ నరుగుతుండగా పిడి ఆయన చేతిలో ఉంది, గొడ్డలి గనక కిందున్న వ్యక్తి మీద పడింది అనుకో, ఆ వ్యక్తి ఏమవుతాడు? మరణిస్తాడు. తద్వారా బంధువులు ఊరుకోరు. అటువంటి టైంలో ఏం చేయాలి తెలుసా? ఆశ్రయపురంలోనికి వెళ్ళాలి. ఆశ్రయపురంలోనికి వెళ్తే ఆ వ్యక్తి ఆశ్రయపురంలో ఉన్నాడు గనక భద్రంగా ఉంటాడు, ఎవ్వరు ఏమీ చేయలేరు. అంతే. ఒకవేళ ఆశ్రయపురములో ఉన్న వ్యక్తిని మా ఊరిని చంపావా అని చెప్పి ఎవరన్నా లోనికి వెళ్ళి చంపితే కుటుంబాన్ని చంపేస్తారు. ఇద్దరు కలిసి వెళ్తున్నారు ఫ్రెండ్స్, ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి వెళ్తుండగా ఎదరు నుండి ఒక ఎద్దొచ్చి మరొక ఫ్రెండ్ని గుద్దింది. వెంటనే ఆ వ్యక్తి మరణించాడు అనుకో, ఆ బంధువులు ఏమంటారో తెలుసా? నువ్వే కావాలని చేపించా ఉంటావు. అటువంటప్పుడు ఆయన ఆశ్రయపురంలోనికి వెళ్తే అతనికి భద్రత కలుగుతుంది. కొత్త నిబంధనలో జరిగిన సంఘటన ఇదే. యేసు ప్రభువారు ఒలీవల కొండ దగ్గర ఉండగా పాపాత్మురాలైన స్త్రీని తీసుకొచ్చారు. పాపాత్మురాలైన స్త్రీని తీసుకురాగా శాస్త్రులు, పరిసయ్యులు, మత పెద్దలు ఏమన్నారు తెలుసా? రాళ్లతో కొట్టి చంపాలి అన్నారు. కానీ ఎక్కడికి వచ్చింది? ఆశ్రయపురం దగ్గరకు వచ్చింది. ఆశ్రయపురములో ఉంటే నీకు భద్రత ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆశ్రయపురములో ఉంటే నీకు భద్రత ఉంది. ఆ టవర్లో ఉంటే నీకు భద్రత ఉంది. ఆమె యేసయ్య అన్న టవర్ దగ్గరికి ఇంకొకళ్ళు తీసుకొచ్చారు. అక్కడ ఆమెకి ఏం కలిగింది తెలుసా? భద్రత దొరికింది. ఈ రోజున నీకు ఆశ్రయం ఏది? పరిస్థితులు అన్నీ తారుమారైపోవచ్చు, పరిస్థితులు అన్నీ వేదనకరంగా ఉండొచ్చు, కానీ ఒకటి నువ్వు జ్ఞాపకం చేసుకో, ఎప్పుడు లో ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉండకు, ఎప్పుడు హై ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉండు. ఎప్పుడు తక్కువ అంచనాతో బతకు, ఎప్పుడు ఉన్నతమైన అంచనాలతోనే బతుకు. పరిస్థితి అంతా తారుమారైపోతుంది. నీ బహిరంగ పరిస్థితి అంతా తారుమారైపోతుంది, ఆర్థిక పరిస్థితి అంతా తారుమారైపోతుంది. ఎందుకు నా జీవితం అనుకొని లో ఎక్స్పెక్టేషన్స్తో బతక్కో, హై ఎక్స్పెక్టేషన్స్తోనే బతుకు. ఎందుకు తెలుసా? నువ్వు ఉన్నది ఎవరిలో ఉన్నావంటే, ఏ కోటలో ఉన్నావంటే, ఎవరు నీకు ఆశ్రయంగా మారారంటే దేవుడు నీకు ఆశ్రయంగా మారాడు. అందువలన తక్కువ అంచనాలతో బతకు, ఉన్నతమైన అంచనాలతోనే నువ్వు బతుకు. భార్యాభర్తలు, పిల్లలు లేరు, తద్వారా అనాథ శరణాలయములో రేపో మాపో మరణిస్తే ఆ పసికందుని ఇంటికి తీసుకొచ్చి పెంచుకున్నారు, పెద్దోడిని చేశారు. ఊరోళ్ళందరికీ తెలిసింది ఈ బాబు పెంచుకున్న బాబు కాదు, వాళ్ళ బాబే అనుకుంటారు. అలాగే పెంచారు. కన్న బిడ్డ కన్నా మించి బాబుని పెంచుతున్నారు. చదువుకున్నాడు, ఉద్యోగం వచ్చింది, వివాహం జరిగించారు. వివాహం జరిగి వాళ్ళు అలా ముందుకెళ్తుండగా నాన్నకి ఒక రకమైన రోగం వచ్చి నాన్న మరణించాడు. నాన్న మరణించిన కొన్ని రోజులకి అమ్మ కూడా మరణించింది. అంతే, ఇతను ముక్క చెక్కలైపోయాడు.
అయ్యో, నన్ను పెంచుకున్నారు, నన్ను పెద్దోణ్ణి చేశారు, వివాహం అయ్యేటట్టు చేశారు, నన్ను పెంచిన తండ్రి మరణించాడు, నా తల్లి మరణించింది. ఆయన ఏం చేశాడు తెలుసా? విశ్వాస జీవితంలో నుండి దిగజారిపోయాడు. లో ఎక్స్పెక్టేషన్స్తో బతకడం ప్రారంభించాడు. తక్కువగా అంచనా వేసుకొని బతకడం ప్రారంభించాడు. దేవుడు మా నాన్నని కాపాడలేడా? దేవుడు మా అమ్మని కాపాడలేడా? దేవుని బిడ్డలారా, అతను మర్చిపోయాడు. ఆయన పసికందుగా ఉన్నప్పుడే, రోజుల బిడ్డగా ఉన్నప్పుడే, అనాథ సన్నాలములు వదిలిపెట్టేసి ఎవరో వెళ్ళిపోయినప్పుడే మరణించాలి. కానీ దేవుడు ఆ తల్లిదండ్రులను, నీ తల్లిదండ్రులు కాకపోయినా తల్లిదండ్రులుగా దేవుడు ఏర్పాటు చేసి, నిన్ను దేవుడు పెంచి పెద్దోడిని చేసి వివాహం జరిగే వరకు వాళ్ళని ఉంచి తర్వాత దేవుడు వాళ్ళని తీసుకెళ్ళిపోయాడు. దేవుడు ఎప్పుడు నీకు వాగ్దానం ఇవ్వాలా? మీ నాన్న ఎప్పుడు నీతో ఉంటాడని. దేవుడు నీకు ఎప్పుడు వాగ్దానం ఇవ్వాలా? మీ తల్లి ఉంటుందని. కానీ దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, నేను మీతో యుగ సమాప్తి వరకు తోడే ఉంటా. దేవుని బిడ్డలారా, మన తల్లిదండ్రులు మనతో ఉండాలి. కానీ వారు లేనంత మాత్రాన, మీ నాన్న లేనంత మాత్రాన లో ఎక్స్పెక్టేషన్స్తో బతక్కు. ఆ ధనం లేదన్నంత మాత్రాన, పలానావి లేవు, పలానా లేదు అని చెప్పి లో ఎక్స్పెక్టేషన్స్తో బతకు. నిన్ను నడిపించే ఒక తండ్రి ఉన్నాడు, నిన్ను ముందుకు తీసుకెళ్ళే ఒక తండ్రి ఉన్నాడు. ఆయన నీకు ఆశ్రయంగా మారునుగాక. దావీదు వాళ్ళ అమ్మ నాన్న బ్రతికి ఉన్నారు, వాళ్ళ అన్నయ్యలు బ్రతికి ఉన్నారు. కానీ ఇతన్ని ఎలా చూసేవాళ్ళు తెలుసా? నువ్వు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, నువ్వు చచ్చిపోయినా ఒకటే, బ్రతికినా ఒకటే. కానీ ఎంత లో ఎక్స్పెక్టేషన్స్తో ఆయన బతకాలి, ఎంత తక్కువ అంచనాతో బతకాలి. నా జీవితం ఇంతే, నా జీవితం ఇంతే. కానీ ఎంత హై ఎక్స్పెక్టేషన్స్తో బతికాడంటే, నన్ను ఎక్కలేని ఎత్తైన కొండ పైకెక్కించు దేవా, నేను ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి ఎక్కించు అంటే, ఇశ్రాయేల్ దేశములో ఉన్న పర్వతాలు అన్నీ చిన్న చిన్న పర్వతాలే, చిన్న చిన్న కొండలే. ఇంకొక మాటలో చెప్పాలంటే, మనం చూస్తే ఇంత చిన్నదా, ఈయన ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించమన్నాడు? కాదు, తన ఊరిలో ఎవరు వెళ్ళలేని ఉన్నత స్థానానికి, తన కుటుంబములో ఎవ్వరూ వెళ్ళలేని ఉన్నత స్థానానికి నన్ను ఎక్కించు దేవా. అసలు ఇందాక చెప్పానే ఒక కుమారుడు గురించి, ఆయనలాగా ఏమనాలంటే, బతుకున్నారు మా అమ్మా నాన్న, నన్ను పట్టించుకోవట్లేదు, నాకేంటి అనుకోవచ్చు. కానీ ఒక మాట అన్నాడు, కీర్తనల గ్రంథం 27:10, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయను. ఆయన నాకు ఆశ్రయం, ఆయన నాకు ఆధారం. ఆ కోటలో నేను ఉంటున్నా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లో ఎక్స్పెక్టేషన్స్తో బతకల, హై ఎక్స్పెక్టేషన్స్తో బతికాడు. ఈరోజు వాక్యం వింటుండగా కన్నీరు కారుస్తున్న నీతో నీ పరిస్థితి ఎలాగుందో నాకు తెలియదు. ఒకవేళ నాన్నగారు లేరేమో, ఒకవేళ నిన్ను పట్టించుకునే అన్నయ్య లేడేమో, ఒకవేళ నిన్ను పట్టించుకునే తమ్ముడు లేడేమో, నిన్ను పట్టించుకునే అక్కా చెల్లెలు లేరేమో, నిన్ను ఆదరించే ఒక స్నేహితుడు లేడేమో. ఒకవేళ అమ్మా నాన్న బతికున్నా వాళ్ళనే పట్టించుకుంటారండి, అమ్మా నాన్న వాళ్ళనే పట్టించుకుంటారండి, వీళ్ళనే పట్టించుకుంటారండి, నన్ను పట్టించుకోరండి అని నువ్వు లో ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నావేమో. కాదు, నీ ఆశ ప్రకారం నా దేవుడు కార్యం చేస్తాడు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచగలిగిన వాడు, నీ ఆశ ప్రకారం ఆయన కార్యం చేయగలిగిన వాడు. ఇంగ్లాండ్ దేశంలో విలియం కేరీ అన్న భక్తుడు ఇంగ్లాండ్ దేశాన్ని విడిచిపెట్టి భారతదేశానికి వచ్చాడు. ఆయన తీసుకొచ్చిన అన్నీ మునిగిపోయినాయి. ఆయన ప్రయత్నాలు మొత్తం అగ్నికి ఆహుతి అయిపోయి బూడిదైపోయింది. తన కుమారుణ్ణి మరణిస్తే సమాధి కార్యక్రమానికి ఒక్కడ కూడా రాలా. ఆయనకాయనే గుంట తవ్వుకొని ఆయనకాయనే పాతి పెట్టుకుంటే భార్యకి పిచ్చొచ్చేసింది. ఇది ఆయన పరిస్థితి. అటువంటప్పుడు కూడా లో ఎక్స్పెక్టేషన్స్తో బతకల. నువ్వు పిలిస్తే పరిచర్యకు వచ్చా, నీ ప్రేరేపణతో నేను వచ్చా, నాకెలాగ బతుకెలాగైపోయింది. లో ఎక్స్పెక్టేషన్స్తో బతకల. దేవుడు నా ఆశ్రయం అన్ని జీవించాడు. హై ఎక్స్పెక్టేషన్స్తో బతికాడు. ఏమన్నాడు తెలుసా? ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అండ్
అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, ఫ్రమ్ గాడ్ ఫర్ గాడ్. దేవుని దగ్గర నుండి హై ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాడు. అలాగే గొప్ప పరిచర్య చేయగలిగాడు. ఈ రోజు కూడా మరవలేని పరిచర్య. అతనికిచ్చిన బిరుదు ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్. అంత అద్భుతమైన పరిచర్య చేశాడు. ఈరోజు కూడా కల్కట్టా సెరాంపూర్కి వెళ్తే అక్కడ ఒక వీధి పేరు డాక్టర్ విలియం కేరీ రోడ్. హై ఎక్స్పెక్టేషన్స్. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున నీకు ఆయన ఆశ్రయంగా మారునుగాక, ఆధారంగా మారునుగాక.